అందరికీ నమస్కారం. ఈరోజు మన క్యాట్ డివోషన్ ఛానల్లో ఒక ముఖ్యమైన వీడియోతో స్టార్ట్ చేద్దాం. జనరల్గా ఫినిక్స్ పక్షి అని ఒకటి ఉంటుంది. గ్రీస్ వాళ్ళు, లాటిన్, తర్వాత నాట్ లాటిన్, గ్రీస్ వాళ్ళు కానీ తర్వాత ఈ చైనా వాళ్ళు కానీ ఎక్కువ నమ్ముతారు. ఫినిక్స్ పక్షి అన్నది మొత్తం కాలి బూడిద అయిపోయేది. ఆ బూడిదలోంచి రెప్పలు విచ్చుకుంటూ దేదీప్యమానంగా వెలుగుతూ ఆకాశానికి వెళ్ళింది అనమాట. అంటే మరణం ఉండదు దానికి. అలా కొన్ని సందర్భాలలో ఎవరైనా మరణిస్తే పూడ్చిపెడితే లేచి వస్తారు, తగలబెడితే ఆ బూడిద నుంచి వస్తారంటే బూడిద నుంచి రావడం ఎంతవరకు చూడలే. బట్ ఛత్తీస్గఢ్లో సూరజ్పూర్ ఏరియా, చంద్రపూర్, పురుషోత్తం అనే వ్యక్తి కొద్ది రోజులు కనిపించకుండా పోయాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం వెతుకుతున్నారు. ఇంతలో పోలీసులకి ఈ చంద్రపూర్ దగ్గర మాన్పూర్ అనే దగ్గర ఒక పాడుబడ్డ బావిలో ఒక శవం దొరికింది. బయటికి తీశారు. క్రాస్ చెక్ చేస్తే ఆ బట్టలు రిమైనింగ్ అని చూస్తే మా పురుషోత్తమే అయ్యా అన్నారు పురుషోత్తం తల్లిదండ్రులు. బాడీలో నాకు అప్పచెప్పారు. వాళ్ళు అంచుకలు కూడా చేసేసారు. తర్వాత రోజు శ్మశాన వాటికలో బూడి తీసుకున్నాకని చెప్పేసి వాళ్ళు బయలుదేరారు. వెళ్ళారు. ఈ లోపల బూడి సేకరిస్తున్నారు. ఈలోపు ఇంటి దగ్గర పెరటిలో భోజనం చేస్తూ పురుషోత్తం కనపడ్డారు. ఫ్యూజులు ఎగిరిపోయిన ఒక్కొక్కరికి. శ్మశానంలో బూడిది తీస్తున్నారు కొంతమంది, ఇంకొంతమంది ఏమో శ్మశానానికి వెళ్ళేసి మరలే రిటర్న్ వస్తున్నారు. ఇంకొంత ఇంటి దగ్గర ఆల్రెడీ ఎవరు ఇంట్లో అందరూ చూస్తే పురుషోత్తం. ఏందే పురుషోత్తం నువ్వు ఏడకి వెళ్ళావు ఏంది అంటే అతను సావుకారు చల్లగా చెప్పాడు. ఏమని? ఇదేంటి ఇట్లా అడుగుతున్నారు, నేను మా బంధువుల ఇంటికి వెళ్ళా అన్నాడు. ఊర్లో ఓ మనిషికి అంత్యక్రియలు చేశారు, నువ్వు చనిపోయావని చెప్పేసి తెలియదా? నాకేం తెలియదు అన్నాడు. ఇక ఇమీడియట్గా జిల్లా ఎస్పీకి కబురు పెట్టారు. ఆయన వచ్చారు. రే నువ్వేంట్రా ఎలా అంటే, అవును నేను చనిపోతా, మీ బంధువులు ఇంటికి వెళ్ళాను. మరి చనిపోయిన వ్యక్తి ఎవర్రా? అన్ని నీ పోలికలు అన్నారు, నీ బట్టలు అన్నారంటే నాకు తెలియదు మరి అన్నాడు. ఇదో కొడుకు బతికొచ్చినందుకు సంతోషం. మరి ఆ చనిపోయిన వ్యక్తి ఎవరు? అచ్చం వీళ్ళ కొడుకులాగా ఎందుకున్నాడు? వాళ్ళ అమ్మ నాన్నకు అర్థం కావట్లేదు. సో సింపుల్గా నేను చెప్పేది, ఎప్పుడైనా సరే మన వాళ్ళు ఎవరైనా కనపడకపోతే, ఎక్కడో ఏదో ఒక ఆనవాళ్ళు దొరికితే, అది డెడ్ బాడీ కనుక అయినట్టయితే దాన్ని పోస్ట్ మార్టం చేస్తూ డిఎన్ఏ శాంపిల్ వచ్చాకో మీ వాళ్ళు అనుకుని అంత్యక్రియలు చేయండి. అప్పటి వరకు ఆ బాడీని జాగ్రత్త దాచిపెట్టండి. ఫస్ట్ ఖననం చేశారు, బాడీని తీస్తారని చెప్పేసి అన్నారు. తీరా క్రాస్ చెక్ చేస్తే తగలబెట్టేశారు. ఇప్పుడు ఆ బాడీ ఎవరిదో ఏంటో కూడా తెలియదు. మరి డిఎన్ఏ టెస్ట్ అనేది ముందు చేస్తుంటే దొరికేది. అంటే వాళ్ళ బంధువులు ఎవరైనా వస్తే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ కూడా ఛాన్స్ లేదు. మరి మీరు ఎవరైనా ఎక్స్పర్ట్స్ ఉంటే చెప్పండి. దహనం చేశారు, ఆ బూడిద ఉంది. ఆ బూడిదతో ఆ మనిషి ఎవరు ఏంటి కనిపెట్టవచ్చా? కింద కామెంట్లో తెలియచేయండి.